హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ తరచూ ఆరోపిస్తున్నట్టుగా మరోసారి క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా గతంలో చేసినటువంటి కృషి ఒకరిదైతే ఇప్పుడు ఘనతంతా తానదే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఇవాళ కాకినాడలో ముఖ్యంగా నాగార్జున ఫెర్టిలైజర్కి సంబంధించినటువంటి సంస్థ ఆస్తుల్ని కొనుగోలు చేసినటువంటి గ్రీన్కో కంపెనీ ఏదైతే గ్రీన్ అమోనియా ప్రాజెక్టును ఇప్పటికే అది నిర్మాణ దశలో ఉంది. ఇవాళ దీనికి సంబంధించినటువంటి భారీ పరికరాల ఇన్స్టలేషన్ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరైన పరిస్థితి. సో దీన్ని తాము ప్రభుత్వం చేసినటువంటి ఒక ఘనతగా తమ ప్రభుత్వమే ఈ అతిపెద్ద ప్రాజెక్టుని తీసుకొచ్చినట్టు మరోసారి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. సో దీని వాస్తవం ఒకసారి పరిశీలిద్దాం మనం. అసలు ఈ గ్రీన్కో ప్రాజెక్ట్ ఏంటి, ఎటువంటి ప్రాజెక్ట్ ఇది, దీనికి సంబంధించినటువంటి అంకురార్పణ ఎప్పుడు జరిగింది, ఇప్పుడు దాని యొక్క స్టేటస్ ఏంటి, ఇది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం బయటపడుతుంది. వాస్తవానికి గ్రీన్కో అమ్మోనియా ప్రాజెక్ట్ ఏదైతే గ్రీన్కో అనే సంస్థకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థ యామ్ గ్రీన్, ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమమే ఇవాళ కాకినాడలో జరిగింది. అయితే ఈ సంస్థ ఎవరిది? వైసీపీ తరపున గతంలో 2 సార్లు ఎంపీగా, కాకినాడ ఎంపీగా పోటీ చేసినటువంటి చలమల శెట్టి సునీల్ సోదరుడిది. గతంలో ఆయన జనసేన నుంచి కూడా పోటీ చేశారు సునీల్. తిరిగి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పరిస్థితి. సో గ్రీన్కో ప్రాజెక్టు 2022లో అక్టోబర్ 25వ తేదీన గ్రీన్కో కంపెనీకు, ఆ తర్వాత కెప్పెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, ఈ 2 కంపెనీలకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ 2 కంపెనీల ఒప్పందంలో భాగంగానే కాకినాడలో గ్రీన్ అమోనియా ఏదైతే హెవీ షిప్స్ ఉంటాయి కదా, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి హెవీ షిప్స్, వాటికి తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసే హెవీ ట్రక్స్, ట్రాన్స్పోర్ట్ చేసే గూడ్స్, వీటికి ఒక ఇంధనంగా ఈ గ్రీన్ అమోనియాని ఉపయోగిస్తారు. ఈ గ్రీన్ అమోనియాని కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్కి సంబంధించినటువంటి మూతపడినటువంటి ప్లాంట్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని గ్రీన్కో కంపెనీ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించినటువంటి అనుమతి దాదాపు 1700 కోట్లతో గ్రీన్కో కంపెనీ నాగార్జున ఫెర్టిలైజర్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేసింది. ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి అనుమతుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నది 2024 ఏప్రిల్ నెలలో. అంటే అప్పటికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఒప్పందం ఎప్పుడు జరిగింది? గ్రీన్కోకు కెప్పెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకు 2022 అక్టోబర్ 25న. సో అప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో అధికారంలో ఉంది. సో ఒకటి ఒప్పందం జరిగింది వైఎస్ జగన్ హయాంలో. తర్వాత నాగార్జున ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి ఆస్తుల కొనుగోలుకు సంబంధించినటువంటి అప్రూవల్స్ అన్నీ క్లియర్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2024 ఏప్రిల్లో. అప్పటికి కూడా ఇంకా ఎన్నికలు జరగలేదు ఏపీలో. మరోపక్క వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. సో ప్రక్రియ మొత్తం నడిచింది వైఎస్ జగన్ హయాంలోనే. ఆ తర్వాత దీనికి సంబంధించిన పనులు స్టెప్ బై స్టెప్ జరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ స్థాపించాలంటే రాత్రికి రాత్రి ఇండస్ట్రీ అనేది ఓవర్ నైట్ ఇన్స్టాల్ చేసేది కాదు కదా. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం ఒక క్రమబద్ధంగా ఒక ఇండస్ట్రీ అనేది ఒక సెటప్ అనేది జరుగుతుంటుంది. సో ఇందులో భాగంగానే ఇవాళ ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే పెద్ద పెద్ద పరికరాలు ఉన్నాయో వాటి యొక్క ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇదేదో తాము చేసినటువంటి ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, మొదటిది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు గ్రీన్ అమోనియా కాకినాడలో తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. చాలా తాము ప్రభుత్వం చేసినటువంటి ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి తొలి దశలో ఈ ప్రాజెక్టు కింద 18,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. అందులో భాగంగా 1.5 మిలియన్ టన్స్ పెర్ ఇయర్ అనేది ప్రస్తుతం దీని యొక్క గ్రీన్ అమోనియా ఉత్పాదక సామర్థ్యం. దీన్ని 2032 నాటికి 5 మిలియన్ టన్నుల సామర్థ్యానికి పెంచాలనేది ఒక ఆలోచన, ఒక ప్రాజెక్ట్. సో
సో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు గురించి గ్రీన్ కో ప్రాజెక్టు, యామ్ గ్రీన్ అనుబంధ సంస్థ, కెపెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒప్పందం 2022 అక్టోబర్ 25న జరిగింది. 2024 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నాగార్జున ఫెర్టిలైజర్లకు సంబంధించినటువంటి ఆస్తుల కొనుగోలు, అంటే ఆ ప్రాంతంలో ఈ సంస్థను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడం, ఇదంతా 2024 వరకు జరిగింది. ఆ తర్వాత సెటప్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనేది క్రమంగా జరుగుతూ వస్తుంది. ఇవాళ మరోసారి వైఎస్ జగన్ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, ఇతర ప్రాజెక్టుల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తూ వస్తున్నారనేది ప్రత్యక్షంగా ఆయన వివరాలతో సహా చెప్పే ప్రయత్నం చేశారో, ఇవాళ గ్రీన్కో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రతి ఇండస్ట్రీ, ప్రతి సంస్థ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై ఇప్పుడు దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఏదైతే ఒక కీలక దశకు చేరుకుంటున్నప్పుడు దీనిని తమ ప్రభుత్వం చేసినటువంటి ఘనతగా చెప్పుతూ ఒక క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోందనే ఒక వాదన మరోసారి ఇవాల్టి కాకినాడ వ్యవహారం ద్వారా బయటపడుతోంది.